ఆయన ఏమన్నాడు తెలుసు? మీలో కల్మషం ఉండకూడదు నాయన, మీలో కలంకం ఉండకూడదు, పాపం ఉండకూడదు. మీరు ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి. ఇంత చక్కటి ఆ ఆలోచన దేవునికి ఉంటే మనమంతా ఎలా ఉన్నాం తెలుసా? చెడిపోతున్నాం, చాలా చెడిపోతున్నాం. ఏంటి మీరు ఇలా ఉంటే, పాపం చేసుకుంటూ పోతే, పాపాన్ని అంటించుకుంటూ పోతే, లోక మలినాన్ని అంటించుకుంటూ పోతే మీకు పరలోకం వివరిస్తారు? పరలోకం రాదండి. పరలోకం ఎలా వస్తుంది? ఏమంటే మీకు షాప్కి వెళ్తారు, స్త్రీలు కానీ పురుషులు కానీ షాపింగ్ చేస్తుంటారు. బట్టలు వేసుకున్న బట్టలు, చినిగిపోయే బట్టలు, కొంతకాలం వేసుకొని పారేసే బట్టల కోసం ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు నిన్ను నన్ను పరలోకానికి రప్పించుకోవాలంటే, దేవుని దగ్గరకు వెళ్ళాలంటే మనలో పాపం ఉండకూడదు, చెడు ఉండకూడదు.